శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇవాళ మన వీడియోలో 2025 మార్చి 30వ తేదీన ఉగాది రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే సంవత్సరం అంతా కూడా భర్తకి అపార ఐశ్వర్యయోగము ధనలాభం కలుగుతాయి. నిండు నూరేళ్ళ ఆరోగ్యం కూడా వీళ్ళకి సొంతం అవుతుందని చెప్పుకోవచ్చు. 2025 మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. అయితే ఈ రోజు ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, కొత్త సంవత్సరంలో భర్తకి అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది, లెక్కలేనంత డబ్బు వస్తుంది. రాబోయే కొత్త సంవత్సరంలో మీ ఆస్తి రెట్టింపు అవుతుంది, మీ భర్తకు డబ్బే డబ్బు, మీ జీవితం కూడా మారిపోతుంది. మన హిందూ మతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని కొత్త దుస్తులను ధరించి శుభ్రంగా ఉన్న మన ఇంట్లో పూజ చేసుకొని ఉగాది పచ్చడి తింటాము. చైత్రశుద్ధ పాడ్యం రోజే ఈ ఉగాది పండుగను జరుపుకుంటాము. ఉగాది రోజు తప్పనిసరిగా కొత్త బట్టలు ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని పండితులు చెబుతూ ఉంటారు. మరి అందుకే అందరూ ఉగాది పండుగ రోజు కొత్త బట్టలు ధరిస్తారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలు, సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది, మీ భర్త ఆదాయము రెట్టింపోతుంది, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలుగుతుందని చెప్పుకోవచ్చు. మీ జాతకం కూడా మారుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఆడవారు ఈరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటిళ్ళ పాదికి కొత్త సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుంది, పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మరి మీ భర్త యొక్క సంపాదన కూడా పెరుగుతుంది, దీర్ఘ సుమంగళి యోగము సిద్ధిస్తుంది, మీ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా పోతాయి. రాబోయే కొత్త సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఉగాది రోజు ఏ రంగు చీర కట్టుకుంటే భర్తకు ఐశ్వర్యము, ఏ రంగు దుస్తు ధరించాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. తెలుగు ప్రజలు ఉగాది పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. ఈ రోజు నుంచే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు. ఉగాది అంటే యుగ ప్లస్ అది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్లకు మొదటి రోజు, అనగా సృష్టి ప్రారంభ సూచిక అని అర్థము. మరి ఈరోజు యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది. తెలుగు వారికి ఈ ఉగాది రోజు నుంచి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈరోజు పొద్దున్నే నిద్రలేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు చాలా ప్రత్యేకమైంది. ఉగాది పచ్చడి సమ్మేళనం అంటే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచులు కలిపి ఉగాది పచ్చడి తెలుగువారికి షడ్రుచులతో ప్రత్యేక సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్టసుఖాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలని సందేహాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. అలాగే ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవారు ఒక ప్రత్యేకమైన రంగులో ఉండే చీరను ధరిస్తే భర్తకు ఆయురారోగ్యాలు లభిస్తాయని, ఈ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుందని, మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుందని, మీ భర్తకు డబ్బే డబ్బు, పట్టిందల్లా బంగారం అవుతుంది, కొత్త సంవత్సరంలో ధనద్వారాలు తెరుచుకొని ధనం రావటం ప్రారంభమవుతుందని తెలుస్తుంది. మరి దీర్ఘ సుమంగళి యోగం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 కలర్స్లో ఉండే ఏదో ఒక కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే స్త్రీలు బార్డర్స్ ఉన్న చీరలనే కట్టుకోవాలి, అంటే అంచు ఉన్న చీరలనే కట్టుకోవాలి. కనుక ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 రంగుల్లో ఉండే చీరలను కట్టుకోండి. అలాగే వీటిలో నలుపు రంగు మిక్స్ అవ్వకూడదు, అంటే నలుపు రంగు కలిసి ఉండకూడదు. ఎందుకంటే నలుపును మనం అశుభానికి సూచిగా భావిస్తాం కాబట్టి నలుపు లేకుండా దుస్తులు ధరించండి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి కనుక నలుపు కలవకుండా చూసుకొని కొత్త బట్టలు ధరించండి. ఈ ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలు ధరించాలి. కొత్త బట్టలు కొని ఒక్కసారి నీటిలో జాడించి ఆరబెట్టి అప్పుడే ఆ బట్టలను ధరించండి. అలా చేయటం వల్ల మాత్రమే కొత్త బట్టలకు ఉన్నటువంటి ఏదైనా సరే తడపకుండా ధరించకూడదు. అలా ధరిస్తే దరిద్రం, లేదా కొత్త బట్టలు అంచుకి కొంచెం పసుపును కూడా అంటించవచ్చు. కనుక గుర్తు పెట్టుకొని అందరూ కూడా ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్లో ఉండే చీరలను కట్టుకోండి. బార్డర్ ఉండేటట్టుగా తీసుకొని కట్టుకోండి. అలాగే గాజులు ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉండేవే వేసుకోవాలి.
వేరే రంగులు గాజులు వేసుకోవద్దు. కేవలము చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు, లంగా ఓణీలు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే వేసుకుంటే సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. ఈ కలర్స్ అనేవి కేవలం స్త్రీలకు మాత్రమే కాదండి, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరికి కూడా ఈ ఉగాది రోజున ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. తద్వారా కొత్త సంవత్సరంలో ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. అలాగే ఈ కలర్లలో ఉండే దుస్తుల్లో ధరించడం వలన కోటి జన్మల పుణ్యం కూడా కలుగుతుంది. కుబేరులుగా మారతారు. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటుంది. మీ భర్త సంపాదన కూడా రెట్టింపు అనేది అవుతుంది. డబ్బు 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ ఉగాది పండుగతో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండకపోయినా తప్పేమి లేదు. ఆరోగ్యంగా బాగున్న వాళ్ళు ఉంటే మాత్రం చాలా మంచిది. కానీ పొరపాటును కూడా ఈరోజు మాంసాహారం తినకూడదు. అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయకూడదు. ఎలాంటి పూజల్లో పాల్గొనకూడదు. నెలసరిలో ఉన్నవారు ఉగాది పచ్చడి మాత్రము తినవచ్చు. దానిలో తప్పేమి లేదు. ఉగాది రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. సంవత్సరం ప్రారంభమయ్యే ఈ రోజు సూర్యోదయం సమయంలో పడుకొని ఉన్నారంటే సంవత్సరం అంతా కూడా మీకు దరిద్రం పడుతుంది. మీ శరీరాన్ని బద్ధకం ఆవహిస్తుంది. దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. తద్వారా మీకు ఇంకా దరిద్రం అనేది బాగా పడుతుంది. మీరు ఏ పని చేసినా అపజయాలు ఎదురవుతాయి. అదేవిధంగా ఈ ఉగాది రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అంతేకాదు ఉగాది రోజు ఎవరితోనూ గొడవలు పడకూడదు. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు వాదనలు ఆడుకోకూడదు. పిల్లలను తిట్టకూడదు. ఉగాది రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను అస్సలు కొట్టకూడదు. ఈరోజు గోవులను పూజించాలి. ఈరోజు గోవుకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపిస్తే మీ కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా గడపాలి. వీలైనంత వరకు మీ ఇష్ట దైవం నామాన్ని స్మరించుకోండి. అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు. చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి. ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మాత్రము పాపం మూట కట్టుకున్నట్లే అవుతుంది. ఉగాది రోజు తప్పక ఈ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. అంతేకాకుండా ఉగాది రోజు శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ముందుగా స్టవ్ను తుడిచి ఆ తర్వాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఉగాది రోజు తెలియక ఈ పొరపాట్లు చేస్తే సంవత్సరం అంతా కూడా దరిద్రము అనుభవించాల్సి వస్తుంది. మరి ఏ పనులు చేయటం ద్వారా దరిద్రం అనుభవించవస్తుందో తెలుసుకుందాము. అదేవిధంగా ఈ ఉగాది రోజు చక్కగా గుమ్మాన్ని శుభ్రమైన మంచినీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో ముగ్గులు పెట్టి ఎర్రని పూలతో గుమ్మాన్ని చక్కగా అలంకరించుకోవాలి. గుమ్మానికి 2 వైపులా కూడా ఎర్రని పుష్పాలు ఉంచాలి. ఎర్రటి పూలతో దండైన కట్టి వాకిలికి పెట్టాలి. అదేవిధంగా ఇంటి ప్రధాన ద్వారం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. మామిడి తోరణాలతో పాటు గుమ్మానికి వేప కొమ్మలను కూడా గుమ్మానికి 2 వైపులా ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆగమనము జరుగుతుంది. లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఎంతో ఇష్టమైన విషయం. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. మన ఇంటిని చూడగానే మన చూపు సింహద్వారంపై పడుతుంది. అటువంటి ఆ సింహద్వారాన్ని మనం అందంగా ఆహ్లాదకరంగా అలంకరించినప్పుడు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందువలన అందరూ కూడా ఇంటి ప్రధాన ద్వారము గుమ్మాన్ని ఎప్పుడు మేము చెప్పిన విధంగా అలంకరించుకున్నట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తప్పకుండా అడుగు పెడుతుంది. మనం చెప్పుకున్న ఈ నియమాలన్నింటినీ కూడా రాబోయే ఉగాది రోజున పాటించి అందరూ కూడా ఉగాది పండుగను కొత్త సంవత్సరం అంతా కూడా పిల్లాపాపలతో మీ కుటుంబంతో సంతోషంగా హాయిగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాము. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సేపు యాక్టివ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.